హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఇది వచ్చేసి సండే షూట్ చేసిన వ్లాగ్ అనమాట. సో మార్నింగే మా మమ్మీ అయితే ఇక్కడ రంగోలీ వేస్తున్నారు. సో ఈరోజు సండే కాబట్టి మేమైతే శ్రీ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో ఈరోజు అక్కడైతే ఒక ప్రోగ్రామ్ ఉంది, రామధనుసు దర్శనం ప్రోగ్రామ్ అనమాట. సో ఆ ప్రోగ్రామ్కి అయితే మేము వెళ్దాం అనుకున్నాము. మేమైతే గణేష్ని 3 డేస్కి నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాం ఈసారి. అండ్ ఇక్కడ నేను మా తమ్ముడు కూడా భజన చేస్తున్నాం దేవుడి దగ్గర. అండ్ ఆ టెంపుల్లో ప్రోగ్రామ్ టైమింగ్స్ వచ్చేసి 9:30 to 12 o'clock. సో మా పూజ కంప్లీట్ అయ్యి మా బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికే ఒక 11:30 అలా అయిపోయింది. మేమైతే 11:30కి స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ నేను మా తమ్ముడు అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అనమాట. అండ్ ఇక్కడ నేను మా తమ్ముడు గొడవ పడుతున్నాము ఎందుకంటే స్మార్ట్ వాచ్ కోసము. సో నేను మా తమ్ముడు పెట్టుకున్నాడు. సో ఈరోజు నేనే పెట్టుకోవాలి కదా, కానీ మా తమ్ముడికి కావాలంట. సో దానికోసం అని చెప్పి పెద్ద డిస్కషన్ అయ్యింది. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి. ఈ టెంపుల్ వచ్చేసి BHLలో ఉందన్నమాట. ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ వచ్చేసి ఎం రఘునందన్ రావు గారు అనమాట. ఇంకా స్పెషల్ గెస్ట్స్ కూడా వచ్చారు. అండ్ ఈ రామధనుష్ అయితే ప్యూర్లీ మేడ్ ఆఫ్ సిల్వర్ అనమాట. దీనికైతే ఆరో కూడా ఉండింది. అండ్ మేమైతే ఈ టెంపుల్కి రీచ్ అయిపోయాము. మేము వెళ్ళేటప్పటికే ఫుల్ రష్ ఉంది. ఆ గుడి లోపల కూడా చిన్న చిన్న స్టాల్స్ అయితే పెట్టారు, చిన్న ఎగ్జిబిషన్ లాగా. అండ్ ఇక్కడ చూసారు కదా, పార్కింగ్ అయితే లేదు, కానీ మేము రోడ్స్ దగ్గర అయితే పార్క్ చేసాము. అండ్ ఇది వచ్చేసి బ్యానర్ అనమాట. ఈ టెంపుల్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. సో మేము వెళ్ళేటప్పటికే అక్కడైతే ఎమ్మెల్యే గారు అయితే వెళ్ళిపోతున్నారు. సో హీఈస్ అ మెంబర్ ఆఫ్ లోక్సభ అనమాట. సో ఆయన వెళ్ళిపోతున్నారు. ఇక్కడైతే చాలా పెద్ద హోమం కూడా చేశారు. సో మా బ్యాడ్లకు కొద్దిగా లేట్ అయింది రావడము, బట్ అన్ని ప్రోగ్రామ్స్ కవర్ చేయగలిగాము. ఇక్కడే హోమం అయితే చేస్తున్నారనమాట. ఆ బ్లూ శారీ వేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ సేవా మెంబర్స్. లోపల కూడా చాలా క్లాసికల్ అండ్ కూచిపూడి డాన్సెస్ అయితే జరిగాయి. కొన్ని రిచువల్స్ కూడా చేశారు, అవి కూడా షూట్ చేసాం అనమాట మేము. సో ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము. నార్మల్గా అయితే ఎప్పుడు టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత కెమెరాస్ అయితే నాట్ అలౌడ్, కానీ ఈరోజు అయితే ప్రోగ్రామ్ ఉండింది కాబట్టి TV5 వాళ్ళు కూడా వచ్చారు. సో మేము కూడా షూట్ చేయనిచ్చారనమాట. ఇక్కడైతే రామభజన చాలా భక్తితో చేశారు. ఇక్కడ వీళ్ళందరూ డాన్స్ చేసి మంచిగా భజన అయితే చేస్తున్నారు. అండ్ ఈ రామధనుస్ అయితే ప్యూర్ సిల్వర్తో అయితే చేశారు. మేము కూడా దగ్గరికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే తీపించుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇక్కడ నాకు కూడా ఒక పార్ట్నర్ ఉంటే బాగుండేది, నేను కూడా ఇలా డాన్స్ చేసేదాన్ని. సో ఇదే అనమాట ఆ రామబాణం. అండ్ ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి కూడా మనకైతే కనిపిస్తున్నారు, మీరు కూడా చూసేయండి. అండ్ ఈ రామధనుస్కి ఒక ఆరో కూడా చేయించారనమాట సిల్వర్తో. ఇక్కడైతే చాలామంది వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. అండ్ నేను కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. బయటికి వెళ్ళాక మేమైతే ప్రసాదం అయితే ఎంజాయ్ చేసాము. లోపల తినివ్వట్లేదు, సో అందుకని బయటికి వెళ్ళాము. ఇక్కడ మా తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోయాడేమో, సో మేమైతే మా తమ్ముడి కోసం వెళ్తున్నాము. అండ్ ఇక్కడ బయట కూడా ఒక భజన అయితే చేస్తూ ఉన్నారు. నాకైతే ఈ స్టాల్స్ దగ్గరికి ఎప్పుడు వెళ్దామా అని ఉంది. ఇక్కడైతే ప్రసాదం తిన్న తర్వాత మళ్ళీ హోమం అయితే మంత్రాలు అవి చెప్పి అయితే చేశారు. నేనైతే ఈ స్టాల్స్ దగ్గర అయితే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సో మీకు అవి కూడా చూపిస్తాను. మేమైతే ప్రసాదం తిన్న తర్వాత హోమం అయితే అటెండ్ అయ్యాము. ఇక్కడ హోమాన్ని మీరు కూడా చూసేయండి. హోమం చేసిన తర్వాత హోమం బొట్టు అయితే లోపల పెట్టారు. సో మేమైతే బొట్టు పెట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అయితే మాకు కనిపించాయి. సో ఇక్కడ భరతనాట్యం, కూచిపూడి డాన్సెస్ అన్నీ చాలా బాగా చేశారనమాట వీళ్ళందరూ. అండ్ మేమైతే లోపల రిచువల్స్ ఇవన్నీ చూసాక మేము బయట ఎగ్జిబిషన్లో నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. మీరు కూడా ఇక్కడ ఏమేమి స్టాల్స్ ఉన్నాయో ఒకసారి చూసేయండి. సో ఇది వచ్చేసి ఈ రోజు వీడియో అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనమైతే 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. బాయ్ బాయ్.